ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే డీసీఎం అయితే అదుపు తప్పి రైట్ సైడ్ ఉన్న ఇవి డివైడర్కి వచ్చింది. అట్లనే మన ఇక్కడ బండి కూడా నిద్రాంపుల రైట్కి పోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నాస్టా చేసేటానికి వచ్చిన, నాస్టా చేసి బయలుదేరదామని చెప్పి వచ్చిన. ఏంటిది ఒకటి కచోరీ, ఇంకొకటి ఏదో మన బాల్ టైప్ ఉన్నది, టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కచోరీ, ఇంకోటి ఆ రౌండ్ బోండం లాగా ఉన్నది కదా, ఇది మొత్తం ఎట్లా అంటే మన నిప్పుల మీదనే కాల్చిండ్రు. అది బీహారీ స్పెషల్ ఐటమ్ అన్నమాట. ఇది బీహార్లో ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ దొరుకుతుంది అన్న అని చెప్పి హోటల్ అయినా చెప్పిండు. బాగుంటుందా అంటే బాగానే ఉంటుంది అని అన్నాడు. అన్నడితోటి నేను ఒకటి ఇవ్వని చెప్పిన, ఎందుకైనా మంచిదే అని చెప్పి. అది ఎట్లా అంటే మామూలుగా నిప్పులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నిప్పుల మీద ఒక ఇనుపది పెట్టి ఆ ఇనుప దాని మీద కాల్చిండ్రు. టేస్ట్ అయితే మీదైతే కుక్ అయింది, లోపల మాత్రం అంత పిండి పిండే ఉన్నది, ఏమంత పెద్ద ఇదా అనిపించలేదు. బయటనేమో మంచిగా ఉడికింది, లోపల అంతా మొత్తం పచ్చి పచ్చి ఉన్నది. ఇది టేస్ట్ ఎట్లున్నదంటే మన శనగపిండి ఉడకకుండా ఎట్లుంటుందో అట్లనే ఉన్నది. శనగపిండి మామూలుగా గ్యాస్ మీద పెట్టుకొని తిన్నట్టున్నది ఫ్రెండ్స్. మనకు వెహికల్కి అయితే లోడింగ్ వచ్చింది, పొద్దున లోడ్ అయింది కానీ ఆయన ఇంకా కిరాయి కొట్టలేదట. కొట్టపోయేసరికి మా ఓనర్ ఇప్పటివరకు అయితే ఉండవని అన్నాడు. ఇప్పుడు లోడింగ్ వచ్చుతో డీజిల్ చెక్ చేసిన, డీజిల్ చెక్ చేస్తే 4 ఇంచుల వరకు ఉన్నది. ఆ ఇంజన్ ఆయిల్ చెక్ చేస్తే 1 లీటర్ పడుతుంది. ఆయిల్ కూడా పోసుకుంటాం, ఆయిల్ పోసుకొని డీజిల్ చెక్ చేసుకున్నాం. మా ఓనర్ ఫోన్ చేసి ఇట్లా డీజిల్ గింత ఉన్నదని చెప్పి ఫోన్ చేస్తా. మామూలుగా అక్కడ వేమందం అయితే డీజిల్ పోసుకొని బయలుదేరుతా ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 200 చిల్లర కిలోమీటర్లు పోవాలి. అయితే బీహార్లో డీజిల్ ప్రైస్ ఎక్కువ ఉన్నదట, మా ఓనర్ చెప్పిండు. డీజిల్ ప్రైస్ ఇక్కడ ఎక్కువ ఉన్నది నాగేష్. మరి ఆ యూపీలో మనం ఏది యూపీలకు ఎంటీ, ఆ యూపీలో అయితే తక్కువ ఉన్నది అన్నతో సరే అన్న మరి ఎట్లా చేద్దామంటే ఇక్కడనైతే తక్కువ పోసుకో, లోడ్ అయిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేపిద్దామని చెప్పి చెప్పిండు. సరే ఓకే అన్న, నువ్వు చెప్పినట్ట చేస్తా అని చెప్పిన. ఇప్పుడు ఈ విషయం అయితే ఫోన్ చేసి చెప్పలే, 4 ఇంచులు ఉన్నది. ఇప్పుడైతే ఫోన్ చేసి చెప్తా గింత ఉన్నదన్న అని చెప్పి. ఇప్పుడైతే మనం ఆయిల్ పోతున్నాం ఫ్రెండ్స్. లీటర్ అన్నం బై కింద పోనీ ఓకే. మన ఆయిల్ వచ్చేసి గల్ఫ్ 15W40 వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ మనమైతే రెగ్యులర్గా వాడేది అయితే ఇదే ఆయిల్. సరిపోద్దా? చాలు పట్టు, అవసరం అయితే మళ్ళీ పోసుకుందాం పట్టు. చూడు ఇంకొంచెం పోయిరా, ఇంకొంచెం పోయి అనుమానం ఉండకూడదు. అవసరం అయితే అందులో ఇంత ఉండాలి కానీ ఇంకొకసారి పోసి మళ్ళీ ఒక క్యాన్ కొన్నాం, అప్పుడు విజయవాడ చేరుతాం. బస్ 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 చాలు తమ్ముడా. ఓకే ఫ్రెండ్స్, మా మెకానిక్ చేసిన లెక్కకు అయితే మేము ఆయిల్ పోసుకుంటా ఇక్కడి దాకా అయితే వచ్చినాము. ప్యాకింగ్ సక్క వేయలేదు. ఇక మొమాటానికి చెప్తే మాత్రం ఇబ్బంది అవుతుంది, అందు గురించి ఈ పని చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్తాను. ఇన్ని రోజులు నేను చెప్పొద్దు అనుకున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇక చెప్పాలనిపించింది. మీ దగ్గర దాచే అవసరం అయితే నాకేం లేదనిపించి ఇక డైరెక్ట్ చెప్తాను ఫ్రెండ్స్. ప్యాకింగ్ సక్క చేయలేదు, మొత్తం ఆయిల్ పోతుంది. సరే మా ఒక్క బండిది అంటే అది వేరు, మా పక్కపట్టి బండిది కూడా సేమ్ అదే పొజిషన్. రైట్, మంచిగా రాదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి బయలుదేరుతానా. మా ఓనర్ కాల్ చేసి మరి గింతున్నా అని చెప్పి బయలుదేరుతాం ఫ్రెండ్స్. నైట్ అంతానైతే ఆడికి పోయినా, లోడింగ్ కాడికి పోయి ఆడ లోడ్ వేసుకొని బయలుదేరిన ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ వేసేటప్పుడు తీసేటట్టు లేకుండే, ఇక వాళ్ళు ఏమన్నా ఆబ్జెక్షన్ చేస్తారా అని చెప్పి ఇక ఆడ లోడింగ్ కాడ తీయలేదు ఫ్రెండ్స్. లోడ్ అయితే బయలుదేరిన ఆల్రెడీ ఫ్రెండ్స్. వర్షం అయితే బాగానే పడుతుంది. మనం చూసినట్టయితే ఏడవడితే ఆడ దాంట్లో బ్రేక్ డౌన్లు అవుతున్నాయి. ఈ వర్షంలో యాక్సిడెంట్లు కూడా ఎక్కువనే అవుతున్నాయి ఫ్రెండ్స్. మరి బండికి ఏమైందో కానీ బండి ప్రాబ్లం అయితే అయినట్టున్నది. దీనికి కూడా తాకినట్టు కూడా ఉన్నది, అద్దాలు పడ్డ.
మనం చూసినట్టయితే ఫుల్ హెవీ వర్షం అయితే కుడుతుంది. ఈ వర్షాకాలం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బ్రేక్ చక్కగా రాదు, మొత్తం స్కిడ్ అవుతూ ఉంటుంది. టైర్లు బ్రేక్ వచ్చిన కాడన అయితే ఆగే ఫ్రెండ్స్ మన కట్న దాటిన తర్వాత ఇక్కడైతే గ్రీసింగ్ చేయించినాం. మా రాజా అయితే దగ్గర ఉండి చేయించాడు. రాజు ఎక్కడ పెట్టండి రా, అదే పెట్టండా. ఇక్కడైతే మేము నాష్టా చేసినాం ఫ్రెండ్స్. నాష్టా చేసి నాష్టా అయిపోయే లోపల గ్రీసింగ్ చేయించినాం. ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాం. రాజు బాసేపు అయింది, ఇక్కడ బాసేపు అయింది ఆగి, ఒకసారి ఆయిల్ చెక్ చేసుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే బాగా కారుతుంది. వారి దగ్గర అయితే వర్షం హెవీగా కొట్టింది, ఇప్పుడైతే కొంచెం కాస్త తక్కువ వచ్చింది. ఎంత ఉన్నారా తుడిచిపెట్టు ఒకసారి. మెల్లది ఓకే ఓకే గిట అర గిట్టు పెట్టాలి కదా. ఓకే హాఫ్ లీటర్ పడుతుందా? పోదాం, తర్వాత పోసుకుందాం. రైట్ పెట్టు, వాటర్ చూడు, ఉప్పు చూడు, డబ్బాను ఉన్నాయా? ఓకే బంద్ పెట్టు. గాయస్ మేమైతే ఇక్కడ ఇదైతే ఆయిల్ చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ చెక్ చేసుకుంటే బాగానే ఉంది. ఒక హాఫ్ లీటర్ అయితే పోయాలి. ముందట హాఫ్ లీటర్ పోసుకొని వంట చేసుకునే కాడ హాఫ్ లీటర్ పోసుకొని బయలుదేరుతాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రివా నుండి మన కట్నీ ఉంటుంది కదా, రివా కట్నీ మధ్యలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది వచ్చేసి తమిళనాడు బాడీ క్యాబిన్ ఉన్నది, కాకపోతే యూపీ రిజిస్ట్రేషన్ మాత్రం ఉన్నది. ఇది యూపీ బండి. మన ఏమైందంటే రైట్ సైడ్ నిద్రమాపు ఉంటుంది కదా, నిద్రమాపులో రైట్ సైడ్ వెళ్ళిపోయాడు. ఈ బ్రేక్ ఆగనట్టున్నది. మనం చూసినట్టయితే వర్షం అయితే కొడుతుంది, పదన ఉన్నది, బ్రేక్ ఆగనట్టున్నది. సీదా రైట్ పోయాడు. మరి వెళ్ళినోడు అటు వెళ్ళినా అయిపోవు, అటు వెళ్ళలే మధ్యలో అయితే ఆగింది. ఇప్పుడు ఆగున్న బండిని అయితే బయటకు తీసేయడానికి అయితే 2 క్రేన్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. 2 క్రేన్లతో అయితే తీసే మా ప్రయత్నం అయితే చేస్తాను. మన అదృష్టం ఏంటిదంటే చెప్పాలి ఫ్రెండ్స్, డ్రైవర్లకు కనీసం ఒక చిన్న గీత కూడా వాళ్ళలేదు. అట్లనే అట్లీస్ట్ సైడ్ మిర్రర్లు ఉంటాయి కదా, సైడ్ మిర్రర్ కూడా పలగలేదు. దేవుని దయ వల్ల వాళ్ళకైతే ఏం కాలేదు. వాళ్ళ అదృష్టం బాగా మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. మన జస్ట్ ఇక్కడనే యాక్సిడెంట్ చూసినాం కదా, అక్కడ నుండి ఒక 10-15 కిలోమీటర్ల దూరం వచ్చడంతో మళ్ళీ ఇక్కడ ఒక బండి పల్టీ అయింది. ఇంకా నయం అది మోర్లో వాడలేదు, మోర్లో వాడకుండా కొంచెం యువతలనే పడ్డది. ఇది కూడా నిద్రమాపులో జరగవచ్చు బహుశా. ఈ తెల్లారగట్ల నిద్ర వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా బండి పక్క పెట్టి ఆగండి, లేదంటే ఇట్లా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఈ యాక్సిడెంట్ చూస్తుంటే ఘోరంగా మనసుకు బాగా అనిపిస్తుంది. ఈ వాళ్ళు వచ్చేది మరి వర్షాకాలం కొంచెం నిదానంగా పోవాలి. అవసరమైతే నిద్ర వచ్చినప్పుడు ఒక గంట 2 గంటల పక్క పెట్టి పండుకోవాలి. ఇద్దరు నడిపేటోళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి నిద్ర వచ్చేట పక్క పెట్టుకొని పండుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా రావద్దు, ఇబ్బంది పడద్దు. రాజు నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు నడుపుతాను. మా ఇద్దరికి నిద్ర వచ్చేటే ఇద్దరం కలిసి పక్క పెట్టి చక్కగా పండుకుంటాం. కానీ ఇట్లా మనం నిద్ర వచ్చినా పోవాలి, ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంలో ఓవర్ నైట్ అంతా కష్టపడి ఇట్లా ఇబ్బందులు అయితే పడకండి ఫ్రెండ్స్. టార్గెట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్లు ఏమో 200-300 కిలోమీటర్ల ఆల్మోస్ట్ ఒక 5-6 యాక్సిడెంట్లు చూసిన. ఇక ఈ పురుషంగా కనబడేమో నిదానంగా వీడియో తీసిన. ఇక నైట్ కనబడేవి ఉంటాయి కదా, అయితే వీడియోలో తీయలేదు ఫ్రెండ్స్. అంటే మనం చూడవచ్చు రోడ్డు పంట ఎంత ఘోరంగా యాక్సిడెంట్లు అవుతాయి అనేది మీరు గమనించవచ్చు. మళ్ళీ ఇది చిన్న రోడ్లలో అయితే అసలే కావట్లేదు, హైవేల మీదనే, మెయిన్ హైవేల మీదనే జరుగుతాయి ఈ యాక్సిడెంట్లు ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఎదురుగా ఒక లారీ వస్తుంది, ఇదైతే ఘోరంగా ఉన్నది. మరి ఇది ఎట్లా పాస్ అవుతుందో ఏం పాస్ అవుతుందో చూడాలి. ఘోరంగా పెట్టుకున్నది.
ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే జగదల్పూర్ దగ్గర ఏరియాలో ఉన్నా ఫ్రెండ్స్. జగదల్పూర్ ఒక 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నా ఫ్రెండ్స్. జగదల్పూర్, కట్నీ, రివా ఈ ఏరియాలో అయితే పక్కా ఆర్టీఓలు అయితే ఉంటాను. కట్నీలో అయితేనేమో 100%, రివా అయినా కానీ పక్కా ఉంటాడు. ఇక ఈ 2 జాగాలలో నన్ను ఒక జాగా తప్పేయడం మాత్రం జగదల్పూర్ కాడ అయితే ఆర్టీఓ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ వెనక చూసినట్టయితే ఆడనైతే ఆర్టీఓ ఆడేసిండు. ఇక వాళ్ళ ముందట తీస్తే మళ్ళీ అంత లుల్లి పెంట అవుతాయి అని చెప్పి వాళ్ళని అయితే తీయలేదు. అంతకుముందు తీద్దామని అనుకున్నాం కానీ ఇక వాళ్ళను సడన్గా డౌన్లో ఉండేసరికి సడన్గా చూసిన ఇక వీడియో తీసుడు అయితే వీలు కాలేదు ఫ్రెండ్స్. మనకు డబ్బులు తీసుకొని అయితే ఇక మన ఫైల్ మీదనైతే ఇట్లా సిగ్నేచర్ చేసి డేట్ వేసి ఇచ్చిండు ఫ్రెండ్స్. మనం జబల్పూర్ పోవాలంటే ఇక్కడ ముందున్నాయి కదా, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే జబల్పూర్ వెళ్ళిపోతాం. మనం సీదా పోవాలి. మనం లఖండౌన్ పోతాం కాబట్టి లఖండౌన్ నాగపూర్ సీదా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఏదైతే బైపాస్ రోడ్లో పోతున్నాం ఫ్రెండ్స్. ఈ జబల్పూర్ అనేది పెద్ద సిటీ మనం చూసినట్లయితే ఇటు పోవాలి లెఫ్ట్కు. ఇది జబల్పూర్ బైపాస్ రోడ్డు ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు చికెన్ తీసుకుంటున్నాం. ఇక్కడ చికెన్ సెంటర్లో ఉన్నా నేను ప్రస్తుతానికి. ఇక్కడ చికెన్ దగ్గరుండి అయితే కొట్టిస్తాను ఫ్రెండ్స్. బండి అయితే ఇది ఎక్కడ అంటే జగదల్పూర్ దాటిన తర్వాత లఖండౌన్కు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. నన్ను వాటర్ సౌకర్యం చూసుకొని వంట చేసుకొని బయలుదేరుతాం. ఇప్పటికైతే టైం వచ్చేసి 12 అవుతుంది. బాగానే టైం అవుతుంది. ఇక అదొక ½ అన్ అవర్ 1 అవర్ వంట చేసుకొని మళ్ళీ బయలుదేరాలి. మనకు ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటిదంటే నాగపూర్ కాడ మన నాగపూర్ దాటిన తర్వాత బొట్టుపూరి ఉన్నది కదా, బొట్టుపూరి కాడ అయితే బెల్టీలు చేంజ్ అవుతాయి అట. మరి నైట్ అయితే ఆయన రాడు కావచ్చు అనేది అనుమానం కూడా ఉన్నది. అందుకోసమే ఏడైనా అయితే టైం వేస్ట్ చేయకుండా మేమైతే నాన్ స్టాప్ వస్తున్నాం ఫ్రెండ్స్. బొట్టుపూరి కాడ ఆగి బెల్టీలు చేంజ్ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ లఖండౌన్కు దూరంగా ఉన్నాం, ఒక 30 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడనైతే ఒక దాబా కాడ ఆపుకున్నాం. మన లారీలు అయితే ఆపుకున్న కాడ ఆపుకున్నాము. ఆపుకొని రాజగిట్ట మన బౌళ్ళు క్లీన్ చేసుకొని వస్తాడు, బౌలు తోముకొని వస్తాడు. నేనైతే ఇక్కడ వంట చేసుకొని ఇక్కడనే ఆనందిని ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్. లారీలు పెట్టుకోవడానికైతే జాగా బాగున్నది, నేను చూపెడతా. ఇవన్నీ లారీలు పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. అవి అవతల సైడు, ఇటు సైడ్ ఏమో మన వెహికల్ ఉన్నాయి. ఇక ఇక్కడ నుండి అక్కడ దాకా ఉన్నాయి, వెనక కూడా ఉన్నాయి. ఇక మనమైతే ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఈ దాబా కాడ ఇక్కడ వంట చేసుకొని తిని బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఉల్లిగడ్డ, మిర్చి, టమాటా అంతా సిద్ధం చేసుకొని ఉంచిన. గంజు వేడేదాకా ఈ ప్రిపేర్ చేసుకొని ఉంచినాం. గంజు వేడైన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్లో ఫస్ట్ ఉల్లిగడ్డ, మిర్చి వేసి అవి వేగిన తర్వాత మన టమాటా కోసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది సాల్ట్ టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ, మిర్చి వేసుకున్న తర్వాత అల్లం పేస్టు, సాల్టు, పసుపు వేసుకొని కొద్దిసేపు కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేయలేదు. చికెన్ లాస్ట్కి వేద్దాం, ఎందుకంటే ఇది లేత కోడి కాబట్టి లాస్ట్కి వేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పసుపు, అల్లం అయితే వేసుకుంటాను. అల్లం వేసుకొని టమాటా వేస్తా. టమాటా వేసి టమాటా మొత్తం కొంచెం ఒక 40 to 50% కుక్ అయిన తర్వాత చికెన్ వేద్దామని అనుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే మొత్తం ఫ్రై అవుతుంది, వాటర్ పోయకుండా. ఫ్రెండ్స్ ఇది అంటుకోకుండా ఎప్పటికీ కలుపుతూనే ఉండాలి. మనకు ఇది మామూలుగా సాల్ట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే దాంట్లోకి వెళ్ళి వాటర్ ఊరుతాయి. వాటర్ ఊరిన తర్వాత ఇది అవుతుంది. మీరు చూసినట్టయితే వాటర్ ఊరినాయి కదా, తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా ముక్కకంతా పట్టించుకునేటట్టు కారం వేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూతనైతే పెట్టి సైలెంట్గా ఉండాలి. తర్వాత ఇది మొత్తం కుక్ అయిందన్న తర్వాత మనం మసాలా వేసి కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మీరు చూసినట్టయితే ముక్క అయితే చాలా నీట్గా ఉడికింది. దీన్ని మసాలా ధనియాల పొడి వేసి మంచిగా ఒకసారి 2 సార్లు కలుపుకొని దింపుకుంటా, కొత్తిమీర వేసి దింపుకుంటా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చికెన్ చేసిన ఇక ఎట్లున్నది అనేది తింటేనే తెలుస్తుంది. ఇప్పటికైతే ఏం తెలియదు. మా రాజును దబాకాడికి పంపించిన ఒక 4 రొట్టెలు చెప్పు రాజు అని చెప్పిన. ఇక పంపించడంతో వెళ్ళిండు. నేనైతే కూర బాగానే ఉన్నది అనుకుంటాను ఫ్రెండ్స్. ఎట్లున్నది అనేది జెన్యూన్ రిపోర్ట్ నేను ఖచ్చితంగా తినేటప్పుడు చెప్తా. ఇక బాగుందా బాగాలేదా అనేది. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంది, తినచ్చు బాగా. కూర అభిమానం అయితే ఏం లేదు, బాగానే ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అన్నం తినైతే ఇక్కడ నుండి బయలుదేరినాం. మేము ఆల్మోస్ట్ నాగపూర్కి అయితే చాలా టైం పెట్టేటట్టున్నది. మరి మాకు మేము ఒక 2 hours ఆగినాం. గంటన్నర 2 గంటల వరకు ఆగినాం అనుకోండి. ఇక్కడ నుండి అయితే అన్నామనే బయలుదేరినాం ఫ్రెండ్స్. మనకి ఏ టైం అవుతుందో చూడాలి. ఇంకా మనకు బొట్టుపేరు కాడ బిల్లులు మార్చేది ఉన్నది. మన తోటిపంట అయితే ముందు ఉన్నది, మనదైతే వెనుకున్నది. ఇక చూడాలి మరి ఏ టైం వరకు వాడికి రీచ్ అవుతాం. మరి బిల్లులు రాస్తారా రాయడా అనేది క్లియర్గా తెలియదు. ఒకసారి ఆ ఏరియా పోయినాక ఫోన్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ముందు చూసినట్టయితే ఇది మొత్తం డౌన్లో బ్రేక్ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ముసంబి లోడ్తో అయితే ఒక డీసీఎం అయితే పడ్డది ఫ్రెండ్స్. ఇది ఈ ఏరియాలో ఎక్కువ ఈ పచ్చ సరుకుల లోడ్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఏది ముసంబి, క్యాప్సికమ్, మిర్చి ఈ లోడ్లు అయితే హెవీగా కనబడుతున్నాయి. ముసంబి లోడ్తో అయితే ఆ వెహికల్ వాడుతో అన్న నుండి ఇళ్ళకి షిఫ్ట్ చేసిండ్రు. మనం ఇటు సైడ్ చూసినట్టయితే లారీ కూడా అది ఎప్పుడు పడ్డదో తెలియదు, కానీ మన ఆంధ్ర బాడీ క్యాబిన్ అది కూడా మొత్తం పప్పు అయిపోయింది, ఘోరంగా యాక్సిడెంట్ అయింది. మనమైతే ఎక్కుతాం ఫ్రెండ్స్. ఇది మంచి ఎత్తుగడ్డ. నాకు తెలిసి అయితే దీనికి బ్రేకు ఫెయిల్యూర్ అయ్యి పడ్డది కావచ్చు అని అనుకుంటాను. ఇదైతే బాగా డౌను, బ్రేకు ఆగాక కంట్రోల్ చేయలేక గిర్రన తిప్పినట్టు ఉన్నది. బండి అయితే సింపుల్గా పడ్డది. అట్లనే మనము అనుకుంటాం కదా ఎక్కుడు బాగా హార్డ్ అనుకుంటాం, కానీ ఎక్కుడు అస్సలే హార్డ్ కాదు. ఎందుకంటే మనం ఒక స్పెషల్ గేరు లేదంటే లోడ్ మూవింగ్ గేర్ వేసుకొని సీదా ఒకటే ఆర్పిఎం ఒక్క తీరు పట్టుకొని ఆర్పిఎం 10 నుండి 15 మధ్యలో పట్టుకొని పోతే సీదా ఎక్కుతూనే ఉంటుంది. అట్లనే మనకు వైకం ఎక్కుతూనే ఉంటుంది, బ్రేక్ తోటి పనే ఉండదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కుడే కష్టం, దిగేటప్పుడే సింపుల్గా దిగుతుంది అనుకుంటారు, కానీ దిగుడే చాలా హార్డ్. ఎందుకంటే దాన్ని మనం బ్రేకులు తొక్కినప్పుడల్లా వైకం తగ్గుతుంది. ఫ్రెండ్స్ మనం కవాసా అయితే ఎంటర్ అవుతున్నాం. కవాసా ఇక్కడ నుండి ఒక 27 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3:30 నుండి 4 అవుతాం ఫ్రెండ్స్. కవాసా బాడాలు లేవు, మరి రాంగ్ వచ్చినట్టు అవుతుందో చూడాలి. రాంగా పోలీసు వాళ్ళు అయితే ఆటోలు అయితే అడ్డేసిండ్రు, చిట్టి రాసి ఇచ్చిండ్రు. మరి ఆ చిట్టి చెల్లుతుందా చెల్లదా అనేది యాపెండ్ మాత్రం చూపెడతా అది ఏం జరుగుతుంది అనేది. ఫ్రెండ్స్ మన ఇక్కడ మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినాం. మనం మధ్యప్రదేశ్ బార్డర్ దాటి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోతున్నాం. ఆయిల్ అయితే తక్కువ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ పోసి ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వరకు పోతాం. మళ్ళీ ఇక రేపు ఒక ఆయిల్ కొనుక్కుంటేనే బండి సెట్ అవుతుంది. విజయవాడ వరకు అయితే ఆయిల్ ఖచ్చితంగా పోసుకుంటా నడుపుకోవాలి. మొత్తం ఆ లీటర్ ఉంటుంది కావచ్చు మళ్ళీ మొన్నటికి బాగా కడుతుంది. ఏ లీటర్ లేదన్న, లీటర్ అవుతుంది కాదు. మన నైట్ అయినా కొన్నాను అయితే. నువ్వు అనుకుంటే నేనే కొంటే, నువ్వు అనుకుంటే నేనే, నేను దాచలేను. అంతేనా? ఫ్రెండ్స్ ఇక్కడ దాబా ఉంది కదా, దాబాలో అయితే మా రాజేమో అన్నం తిన్నాడు, నేనేమో ఒక 3 రొట్టెలు తెచ్చుకుని అయితే నేను రొట్టెలు తిన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం సన్నం కావాలని ఈ మధ్యలో రోజు రొట్టెలే తింటానా. మ్యాక్సిమం నైట్ అయితే రొట్టెలు తింటానా. ఒక మధ్యాహ్నం ఒక్కటే పూట భోజనం చేస్తానా. ఉదయం టిఫిన్ ఏదైనా టిఫిన్ అన్నా, లేదంటే ఉదయం కొంచెం లైట్గా అన్నం తింటానా.
బాగా హెవీగా వెయిట్ పెరిగినా మొన్న డాక్టర్ దగ్గరికి పోతే వెయిట్ లాస్ కావాలని చెప్పిండు. అందు గురించి డైలీ రొట్టెలు తింటున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పోసుకున్నాం. ఇక ఇక్కడ నుండి బయలుదేరి ముందట బిల్టీలు చేంజ్ చేసుకునేది ఉన్నది, అక్కడ దాకా పోనిస్తా. రాజును వండుకోమంట, అక్కడ దాకా పోనిచ్చి అక్కడ బిల్టీలు రాపించి ఎంత వీలైతే అంత వరకు నేను నడిపి ఆ తర్వాత రాజుకు లేపి రాజుకుతా ఫ్రెండ్స్. మనం ముందు చూసినట్టయితే హెవీగా లైట్లు కనబడతాను కదా, ఇది మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్. ఈ బార్డర్ చెక్ పోస్ట్ అయితే తీసేయలేదు, ఎంపీ బార్డర్ అయితే తీసేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మన మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అవుతానా, ఇవి మన మహారాష్ట్ర బార్డర్లో అయితే తీసిలేవు. మధ్యప్రదేశ్ బార్డర్లో తీసేసింది కానీ మహారాష్ట్ర అయితే తీసేయలేదు. మన మహారాష్ట్ర బార్డర్ కాడ చూస్తే మనకు 2 లైన్లు అయితే కనబడుతున్నాయి. వెహికల్స్ అయితే చాలా వరకు తక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టైంలో. వాస్తవానికి క్యూ పెద్దగా ఉంటుంది అని అనుకున్నా, కానీ క్యూ అయితే పెద్ద ఏం లేదు, సింపుల్గా దాటుతాం మనం ఇది ఫ్రెండ్స్. మనకు బిల్లులు ఇచ్చే టైం అయితే రాలేదు. నేను ఇక్కడ బంకు కాడ పెట్టి ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది, పండుకుంటానా. ఇక్కడ బంకులు ఉన్నాయనకు ఒక 50 రూపాయలు అయితే ఇచ్చిన. బాబు మరి బండి అయితే జాగ్రత్త చూడు అని చెప్పుడుతోటే సరే ఓకే అని అన్నాడు. 50 రూపాయలు అడుగుతుంటే ఇవ్వమంటే ఇచ్చేసిన. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ 5-6 లేపమన్నా. ఇక 5-6 లేచి ఆయనకు ఫోన్ చేసి ఆ బిల్లులు తీసుకొని బయలుదేరాలి ఇక్కడ నుండి. బిల్లులు అయితే తీసుకునేదాకా ఇక్కడ నుండి పోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసమే అని చెప్పి ఇక మన నాగపూర్ దాటిన తర్వాత ఈ బుట్టుపూరి ఉన్నది కదా, బుట్టుపూరి కన్నా అయితే ఆగి ఇలా వండుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. రేపు మళ్ళీ పొద్దున వెళ్తాం.